ప్రపంచంలో ప్రమాదకరమైన అడవులు ఎన్నో ఉన్నాయి. అందులో నల్లమల అడవి ఒకటి. ఈ దట్టమైన అడవుల్లో క్రూర మృగాలు, విష సర్పాలే కాదు, ఎన్నో ఏళ్ల నుంచి బంధ విముక్తి కోసం ఎదురు చూసే ఆత్మలు, ప్రేతాత్మలు కూడా ఉన్నాయి. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న ఈ అడవిలో అడుగు పెడితే క్షేమంగా బయటపడతామనే నమ్మకం లేదు. సార్, పల్లెటూరు వాడికి సిటీ మొత్తం తిప్పి చూపించినట్టు మాకు ఈ టార్చర్ ఏంటి సార్? ఇంతకీ మీకు అడవి గురించి తెలుసా తెలియదా సార్? టార్జన్ కి ట్రైనింగ్ ఇచ్చింది ఎవరనుకుంటున్నారా? గొరిల్లా సార్. కాదురా, నేనే. అబ్బో, సొల్లు కవర్లు ఆపి రెండ్రా ఇంకా. రేయ్, ఇక్కడ మంటర కప్పలో జరగలై ఉంటాయి, కాస్త చూసుకున్నాడండి. సార్, ఈ బండరాలు ఎవరు చెక్కారు సార్? ఇంకెవరు? మన ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి ఆనంద్ సాయిని. సార్ సార్ అంటే నేనేం చేయను రా, మీరేమన్నా బ్రూస్లీని వెళ్ళి ఫైట్ చేయడానికి. నమస్తే దొరా. నమస్తే నమస్తే. నువ్వెవర్రా? సాంబణ్ణి ఈరయ్య పంపిండు, అలా తమ్ముణ్ణి నేను. వేరే పంపిండా? వేరే తమ్ముడువా? మనడే మనకిక్కడ గైడెన్స్ గా వేరే పంపిండు. రండి రండి, ఇన్ని కూడా వదలరా. బాగున్నారా? రండి రండి, జాగ్రత్తగా రండి. ఇక్కడ క్రూర మృగాలే కాదు, విష సర్పాలు కూడా ఉంటాయి. నా కెమెరాలో బంధించేయాలి. వస్తున్నారే. ఈ ఫారెస్ట్ లో మన పరిశోధనకు కావాల్సిన రకరకాల మొక్కలు దొరుకుతాయి. ఇది వరకు చాలా ఎక్కువ ఉండి ఇప్పుడు చాలా మట్టికి అంతరించిపోయినాయిరా. మన పరిశోధనకు సంబంధించిన మంచి మంచి మొక్కలు ఉన్నాయి ఇక్కడ. మొన్న చెప్పాను కదా మీకు ఒక మొక్క గురించి, అశాస్త్ర మొక్క. అది రాత్రులు వెలుగును వెలిచే అపరూపమైన మొక్క. అది ఇదే, చూడండి రా. ఏది సార్? నేను చూస్తాను సార్. ఇది ఎలగట్లేదు సార్. నేను చూడమన్నది రాత్రులు రా, పగలు కాదు. ఇక్కడ మన పరిశోధనకు సంబంధించిన మొక్కలు చాలా ఉన్నాయిరా. కాస్త మీరు కూడా అటు ఇటు వెళ్ళి ఎతికితే బోల్డ్ అని మొక్కలు దొరుకుతాయి మనకి. వెళ్ళి ఎతకండి రా. చూసుకుంటా. ఇక్కడ ఏ పాములు ఉంటాయో మొక్కలు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. గుళ్ళల్లోనే అనుకుంటే మీ బాధ అడవుల్లో కూడా తప్పట్లేదు. పట్టు. రుద్రా, నేనొచ్చింది మీ రక్షణ కోసం కానీ మీరిచ్చే దక్షిణ కోసం కాదు. చూడండి, ఈ అడవి గురించి మీకు పూర్తిగా తెలిసినట్టు లేదు. ఎందుకు తెలీదు? ఈ అడవిలో ఆకులలే కాదు, ఆత్మలో ప్రేతాత్మలు కూడా ఉంటాయి. అంతే కదా మీరు చెప్పేది? అంతా మీ కర్మ. హర హర మహాదేవ శంభో శంకర. సార్, ఇంతకు మీకు ఎట్లా తెలుసు సార్ ఇక్కడ ఆత్మలు ప్రేతాత్మలు ఉంటాయని? రేయ్, మీరు వరం గారి సినిమాలు చూస్తున్నారు కదా, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతారు? అదేముండదు. వస్తాడు ఆడేదో భయపెట్టి మన దగ్గర డబ్బులు గుంచుదాం అనుకున్నాడు రా, కానీ మనం దొరుకుతావా? భద్రం దొరా, చూసుకొని రండి. మాకు తెలుసులేవోయ్. చూడండి, ఇది చాలా అరుదైన మొక్క. ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధులు నయించడానికి ఉపయోగపడుతుంది. రాసుకుంటున్నారా? రాసుకోండి రాసుకోండి రాసుకోండి. రేయ్, మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఇక్కడ అడగండి. మళ్ళీ అక్కడికి వెళ్తే నన్ను అడిగితే నాకు గుర్తుండదు. రోయ్ రేయ్, దీని పేరేదో ఉండాలిరా. రేతికి మొక్కనో రౌతికి మొక్కనో.
బొమ్మ అడవిలో ప్లేసెస్ సూపర్ వచ్చింది. అవును, ఇంతకీ ఇందులో ఏముంటుంది చూస్తా పోలా. సరే. ఏంట్రా నవీన్ ఎక్కడ సార్? నవీన్ ఎక్కడ? ఎక్కడ్రా నవీన్? నవీన్ 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 ఈడెక్కడ ఫోటోలు తీసుకుంటూ ఉన్నాడో ఏంటో. నవీన్ 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 సార్ నవీన్ సార్ పిలుచుకురా పోయి. ఏం చూస్తావు ఇక్కడ? రే నవీన్ సార్ సార్ ఏంట్రా నవీన్ అంటే అలా భయపడుతున్నా? వెళ్ళి తీసుకురారా. అంటే నేను ఒక్క నెలతో ఏం బాగుంది సార్, అందరం వెళ్దాం. సరే పద. పదండి సార్. నవీన్
ఒరే నాన్న నవీన్, అరే బాబు లేగరా నవీన్, లేకరా లేగరా పట్టుకుంటారా లెగదీయండిరా. ఏమైందిరా? ఏంట్రా ఇదంతా? నవీన్ ఏం కాలేదు. నేను ముందే చెప్పానా ఇక్కడికి రావద్దని. అతనికి పట్టిన దయ్యాన్ని వదిలించాను. దయ్యమా? వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చీకటి పడేలోపు వెళ్ళిపోండి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ.